అంశం మనము నిన్న మాట్లాడినటువంటి దాంట్లోనే రాష్ట్రానికి ఏమి కావాలి అనేటువంటి అంశంలో ఒక డిమాండ్ చేయాలని ఉన్నారు. ఆ డిమాండ్ ప్రతిపాదనలు ఇప్పుడు ఎవరైతే రేపు ఈ సీట్లు సంఖ్య తేలిన తరువాత ఏమి కావాలి అనేటువంటి విషయంలో చర్చించడానికి కూడా వీళ్ళు ప్రపోజల్స్ రెడీ చేసుకున్నారు. ఆ ప్రపోజల్స్ లో అమరావతి, పోలవరము, విశాఖ రైల్వే జోను ఇటువంటి ఏదైతే గతంలో డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ ని అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయడం వంటి అంశాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఈ విశాఖ ఉక్కు విషయంలో ఈ అన్నిటి విషయంలో కూడా కలిసి వారితో మాట్లాడిన తర్వాత వీటితో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి సాధ్యాసాధ్యాలను కూడా డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ప్రపోజల్ ఉంది. కానీ ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కావున టీడీపీ, జనసేన అమరావతి, పోలవరం, రైల్వే జోన్, విశాఖ ఉక్కు అట్లాగే రాయలసీమకు సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టుల విషయంలో వారు డిమాండ్ చేయాలని, మాట్లాడాలని ఒక నిర్ణయానికి రావటం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సరే రాజు గారు, అంటే ఇక్కడ ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే జనరల్ గా ఇందులో కొన్ని అంశాలు మాత్రం మనకు తెలుస్తా ఉన్నాయి, మరికొన్ని అంశాలు ఇంకా తెలవాల్సినటువంటివి ఉన్నవి. వాటిలో ఏమేమి అంశాలు ఉన్నాయి, రాజకీయపరమైన అంశాలు ఏమున్నాయి, వాటికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాము, కేంద్రం మెడలు ఉంచి తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదాని విభజన చట్టంలో పెట్టి ఉన్నట్లయితే పోరాటం చేయడానికి అవకాశం ఉండేది, కోర్టుకు వెళ్ళి అయినా సరే పోరాడే వాళ్ళము అని మాట్లాడారు. కానీ అది ఎంతటి బాధాకరమైన అంశం ఏంటంటే మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, గతంలో ఎంపీగా చేశాడు, ఒక ఎమ్మెల్యే చేశాడు. మరి ఆయనకి అది విభజన చట్టంలో ఉందా లేదా అనేటువంటిది తెలవకుండానే ఇంతమంది విద్యార్థుల వెంట ఇంతమంది విద్యార్థులతో కలిసి పోరాటం చేయటం, వాళ్ళతోటి నినాదాలు ఇప్పించడం, వాళ్ళతోటి ఆందోళన చేపించడం, వాళ్ళతోటి ధర్నాలు చేపించడం, ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేపించడం, ఇవన్నీ చూసినప్పుడు మరి ఇంతటి పెద్ద యుద్ధం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎన్నికలకి నోటిఫికేషన్ కి 10 రోజులు ఉందనగా ప్రత్యేక హోదా అంశం ఒక ఎండమావి లాంటిది అని చెప్పడం, దాని విషయంలో మనం ఏమి చేయలేమని చెప్పని చేతులు ఎత్తేయడం అనేటువంటిది నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతరానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి జరిగినటువంటి ఒక అన్యాయంగానే భావించాలి.